ఈ వెహికల్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ. ఓకే. సో, దీనికేంటంటే కస్టమర్ ఎల్ఈడీ లైట్ వేద్దాము, అట్లనే స్విచ్ కూడా వేద్దాము అని చెప్పన్నారు. ఎందుకంటే పాత బల్బ్ ఒక ఫిలమెంట్ పోయింది. ఇంకో ఫిలమెంట్ కూడా పోయక ముందే సేఫ్టీ కోసం బల్బ్ అయితే మార్చేద్దామన్నారు. స్విచ్ అయితే లేదు. ఓన్లీ డిమ్ అండ్ డిప్ స్విచ్ మాత్రం చూసారు కదా! ఒక ఫిలమెంట్ ఎలుగుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఒక స్విచ్ వేయాలి. అట్లనే ఎల్ఈడీ లైట్ వేసి జాగ్రత్తగా వైరింగ్ కట్ చేయకుండా కనెక్షన్ ఇవ్వాలి. సో, ముందు డూమ్ ఓపెన్ చేయడానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎల్లంకి బోల్ట్స్ అయితే ఉంటాయి. 6 ఎల్లింక్‌తో నా ఫింగర్ పాయింట్ చేస్తున్నా కదా! ఆ ప్లేస్‌లో మీకైతే 6 ఎల్లింక్ బోల్ట్స్ ఉంటాయి. ఆ బోల్ట్ ఓపెన్ చేసి ఇలా బయటికి లాగితే మనకి ఇగో ఇట్లా లాగండి. ఇలా లాగిస్తే మనకి జాగ్రత్తగా సింపుల్‌గా వచ్చేస్తుంది. పెద్దేం కాదు. భయపడమాకండి. ఏమి ఇరిగిపోదు, ఇరిగిపోదు. సింపుల్‌గా వస్తుంది. సో, ఈలోపు మన ఛానల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. ఓకే. బయటికి తీసేసాం. ఇప్పుడు డిస్కనెక్ట్ చేద్దాం. బల్బ్‌కి 3 పిన్ సాకెట్ అయితే వస్తుంది. ఆ 3 పిన్ సాకెట్‌ని డిస్కనెక్ట్ చేసేయండి. సో, ఒకటి చెప్తాను నేను చిన్న అడ్వైస్ లాంటిది. ఎప్పుడైనా బైక్‌కి ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు కీ ఆఫ్ చేసి వర్క్ చేయండి. ఓకేనా? కీ ఆఫ్ చేసి వర్క్ చేయాలి. సో, ఇదైతే హాలోజన్ బల్బు. దీనికైతే మనం ఎల్ఈడీ బల్బ్ వేస్తాం. భయ్యా ఎల్ఈడీ బల్బ్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా! నువ్వేది ప్రిఫర్ చేస్తావంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరిపైన ఉద్దేశించి అయితే కాదు. నేను చూసింది కాబట్టి చెప్తున్నా. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎల్ఈడీ విషయానికొచ్చేసరికి నేనైతే ఎక్కువగా సూపర్ కంపెనీ వాడుతున్నా. బల్బయితే కాంతి బావుంటుంది. అట్లనే డ్యూరబిలిటీ కూడా బావుంటుంది. మా కస్టమర్ దగ్గర దగ్గర 4, 5 సంవత్సరాలయింది నేనేసి. రూ. 1,200 బల్బుంది, 400 ఉంది, 680 ఉంది, 900 ఉంది. సో, ఇప్పుడు రీసెంట్‌గా రూ. 1,200 బల్బుకి 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. రియల్లీ గుడ్. సో, దీనికి స్విచ్ అయితే నేను రైట్ సైడ్ వేసా. ఎందుకంటే ఇది ఇక్కడ కూడా ఒక చాలా అన్‌కన్వీనియంట్‌గా ఉంది. ఎందుకంటే ఎన్ఎస్ 125 అయినా, 160, 200 అయినా హ్యాండిల్ బార్ ఒకటే లెవెల్ రాదు. కొంచెం పెద్దగా అయ్యి చిన్నగా వస్తుందన్నమాట. సో, అది అక్కడ ఏదోలా క్లాంప్‌ని బెండ్ చేసి అక్కడ ఫిక్స్ చేసేసాను. వైర్ అయితే లైట్ స్విచ్ నుంచి 2 వైర్‌లొచ్చినాయి చూసారు కదా! రెడ్ కలర్ అండ్ వైట్ కలర్. సో, అక్కడి నుంచి అలా వైర్ తీసుకొచ్చి లోపలికి పెట్టేయండి. ఒరిజినాలిటీ ఉండాలి కదా! సో, ఇక్కడ ఇది డిమ్ అండ్ డిప్ స్విచ్ కిట్. దీనికేంటంటే లైట్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ లేదు కాబట్టి కంటిన్యూయస్‌గా వెలుగుతా ఉంది. ఇప్పుడు అన్నిటికి కూడా కామను. ఎవరికి కూడా చేపించుకోవట్లేదు. సో, లైట్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది కదా! కాకుండా డిమ్ అండ్ డిప్ నుంచి వచ్చిన సాకెట్‌కి ఇక్కడ యెల్లో కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా! ఆ వైర్ అండ్ దాని ఆపోజిట్‌గా ఉన్న వైర్ కూడా తీసేయండి. అంటే కట్ చేయొద్దు బ్రదర్. కట్ చేయమాకండి. ఇదిగో ఇట్లాంటి స్క్రూ డ్రైవర్ తీసుకోండి. దానికి లాక్ ఉంటుంది. జాగ్రత్తగా లాక్ ఎటువైపు ఉందో చూసి అటువైపు స్క్రూ డ్రైవర్‌తో లాక్ అయితే ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా వైర్ తీస్తే బయటకొచ్చేస్తుంది. నేను ముందుగానే తీసుంచాననమాట. ఎందుకంటే ఒక చేత్తో కెమెరా పట్టుకొని, ఒక చేత్తో స్క్రూ డ్రైవర్ పట్టుకొని, ఒక చేత్తో వైర్ లాగాలంటే అది జరగని పని. సో, అందుకని ముందుగానే తీసుంచి మీకోసం చెప్పాననమాట. వైర్ కట్ చేయమాకండి. సో, ఇప్పుడు లైట్ స్విచ్ నుంచి థర్డ్ పార్టీ లైట్ స్విచ్ నుంచి 2 వైర్‌లొచ్చాయి. ఒక రెడ్ కలర్ వైర్ పైకివ్వండి అండ్ వైట్ కలర్ వైర్ కిందకివ్వండి. ఇచ్చేసి కంప్లీట్‌గా టేప్ చేయండి. కొద్దిగా వైర్ యొక్క లీడ్ కొంచెం ఎక్కువ తీసి కంప్లీట్‌గా లాక్ చేసి టేపింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. టేపింగ్ చేసేసిన తర్వాత ఇంకేముందండి చెక్ చేయాలి. ఓకే. ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ అంతా కూడా కీ ఆఫ్ చేసేసి చేయండి. కీ ఆన్ చేసైతే మాత్రం చేయమాకండి. సో, ఈ పర్టిక్యులర్ సాకెట్‌లో కూడా మొత్తం ఏవైతే డిస్కనెక్ట్ చేసారో స్పీడోమీటర్ కేబుల్‌ది అట్లానే అదే ఐ మీన్ డిస్‌ప్లేది, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ది మొత్తం అన్నీ కూడా బయటికి తీసేసాను. ఎందుకంటే నాకు కన్వీనియంట్‌గా లేదని చెప్పేసి తీసేసాను. ఓకే. ఇప్పుడు ఈ కనెక్షన్ గట్రా చూసారు కదా! మొత్తం టేపింగ్ అయితే చేసేసాను. ఓకే. మొత్తం వైర్ అది కరెక్ట్‌గా ఏ లూప్‌లో లాగితే మనకి హ్యాండిల్ బార్ తిప్పినప్పుడు తెగిపోదో ఆ లూప్‌లో లాగేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం అంతా కూడా ఒరిజినాలిటీగా ఫిక్స్ చేసేసాం. ఇప్పుడేముంది ఫైనల్‌కైతే వీడియో ఎండింగ్‌లోకొచ్చేసింది. మ్యాటర్ అయితే ఖతం. అందరికి అర్థమైపోయి ఉంటుంది. వీడియో కూడా చాలామంది స్కిప్ అయిపోతూ ఉంటారు. స్కిప్ అవ్వమాకండి. ఇంతవరకు ఉన్నారు కదా! ఈ ఉంటే ఏమైందండి. డూమ్ ఫిక్స్ చేసేసాం. ఇప్పుడు లైట్ స్విచ్ అయితే నేను ఆన్ చేస్తున్నా చూడండి. ఆన్ చేశా. ఆన్ చేస్తే వెలిగింది. ఆపేస్తే ఆగిపోయింది. చూసారు కదా! ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు డిమ్ అండ్ డిప్ పియాస్ కూడా వర్క్ అవుతుందో చూడండి. సో, లైట్ స్విచ్ అయితే మళ్ళా ఆన్ చేయమని చెప్తున్నా కుర్రోడికి. బండి వాన్ అతను కుర్రోడు కాదు. ఆన్ చేసాం. డిమ్ అండ్ డిప్ కూడా ఆన్, ఆఫ్ అవుతుంది. ఓకే. వెల్ అండ్ గుడ్. డిమ్ అండ్ డిప్ పెద్దగా మీకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే లైట్ అనేది తక్కువ రేట్‌దనమాట. సో, అంత మనీ ఇన్వెస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇన్వెస్ట్ చేయలేదు తమ బ్రదర్ కూడా. సో, పియాస్ చూసారు కదా! పియాస్ కూడా వర్క్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఎన్ఎస్ 125 సీసీకి లైట్ స్విచ్ వేసుకోవడం అనేది మీకు అర్థమైంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానెల్‌లోనే చెక్ చేసేయండి ఫ్రెండ్స్.